ఇక ప్రతి ఒక్క కవి రాసినటువంటి ఒక్కొక్క పద్యం చదువుకుంటూ వెళ్ళిపోతాను. నన్నయ్య గారు రాసినటువంటి అరణ్య పర్వంలో చివరిది శారదరాత్రులు ఉజ్వల సత్తర తారకహార పంతులన్ చారుతరంబులయ్యే. శారదరాత్రులు ఉజ్వల సత్తర తారకహార పంతులన్ చారుతరంబులయ్యే. వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పండురుచి పూరములన్ పరపూరితంబులై. కర్పూర పరాగ పాండురుచి పూరములంబర పూరితంబులై. పాండురుచి పూరములంబర పూరితంబులై. శారదరాత్రులు. అది మహాకవి నన్నయ్య. దాని తర్వాత పద్యమే ఎర్రాప్రగడది. శరత్కాలంలో ఉండేటువంటి యొక్క సూర్యోదయం. స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోయి. స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోయి. స్ఫురదరుణాంశురాగరుచి బొంపిరివోయి. నిరస్త నిరదావరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్ల. ఉత్తురతర హంససారస నిస్వనములై చలంగగా. కరము వెలింగే వాసరముఖంబులు శరదవేళ చూడగన్. ఇకపోతే మహాకవి శ్రీనాథుడు ఆయన రాసినటువంటిది పల్లెనాటి సీమ. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు సజ్జొన్న కుళ్ళు సర్పంబులను తేళ్ళు. పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిగా, అక్కడి నుంచి పెరిగినటువంటి వాడిగా. బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి. బాలచంద్రుని కథన కౌశలము కథలల్లి. శ్రీనాథ కవిరాజు చంద్రవంకకు చెప్ప. ఎదకరిగి ప్రవహించరా పలనాట ఎత్తిపోతల దూకెరా. ఎత్తిపోతల దూకెరా. ఆనాటి వైభవాల్ ఆనాటి విక్రమాల్ ఆనాటి పౌరుషాల్ ఈనాటికి చరితలో తెలుగునాట విరచించే బంగారుతో. విరచించే బంగారుతో. పోతన. యవనిచే జనించు జగము యవని లోపలనుండు లీనమై. యవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు. మూల కారణం బెవ్వడు. అనాది మధ్యలయుడెవ్వడు. సర్వము తానయైన వాడెవ్వడు. వానినాత్మభవం ఈశ్వరునే శరణం వేడదం. యవనిచే జనించు జగము అనేటువంటిది పోతన గారి. తర్వాత తెలుగదేలయన్న దేశంబు తెలుగేను. ఏను తెలుగు వల్ల ఉండ తెలుగొకండ. ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి. దేశ భాషలందు
తెలుగు లెస్స. పెద్దన గారిది అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుటు తభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటకచరక్కరేణుకర కంపిత సాలము సీతశైలమున్ అటజని కాంచె భూమి సురుడు అనేటువంటి పెద్దన గారిని. రామాయణాన్ని మీరు మళ్ళీ ఎందుకు రాశారంటే చాలామంది రాశారు కదా అని చెప్పేసి విశ్వనాథ్ గారిని అడిగితే, మరల నిదేల రామాయణం బన్నచో, మరల నిదేల రామాయణం బన్నచో, ఈ ప్రపంచ మెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచునున్నది, తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచదనేను, నా భక్తి రచనలు నవిగాన కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల యందు తంపది అయిన పాళ్ళు, ప్రాగ్విపచ్చిన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. పైవారందరూ కూడా చివరి పద్యం, పైవారందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు అని చెప్పేసి వాపోతున్నాడు ఒక మహాకవి. చక్రవర్తి అశోకుడేచట జగద్గురు శంకరుండేచట, చక్రవర్తి అశోకుడేచట జగద్గురు శంకరుండేచట, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, కాళిదాస మహాకవీంద్రుని కవన వాహినిలో కరంగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు, షాజహానంతఃపురమున షట్పది సింజానమెక్కడ, ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన సైంధవము నేడేది తల్లి, రుద్రమాంబా భద్రకాళి లోచనోజ్వల రోజులేవి, ఖడ్గతిక్కన కథన కాహళ కహ కహ ధ్వనులెక్కడమ్మా, ఎక్కడమ్మా కృష్ణరాయని బాహుజాగృద్బాడభాగ్నులు, బాలచంద్రుని బ్రహ్మనాయుని ప్రాణవాయువులేవి తల్లి, జగద్గురువులు చక్రవర్తులు సత్కవీసులు సైన్యనాథులు, మానవతులకు మహారాజ్ఞులు కానరారేమి తల్లి, పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి, పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, ఏవి తల్లి ఏవి తల్లి ఏవి తల్లి.